నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఒక ఆటో వెనుక రాసిన రెండు వాక్యాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసినాయి. అసలు ఆ ఆటో పైన ఏం రాశారు, ఎందుకు ఫిర్యాదు చేశారు, పోలీసులు ఏం చేశారు, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు సంఘటన ఏంటి? అత్తాపూర్ లో పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 105 వద్ద నడిచే ఒక ఆటో వెనుక ఈ సందేశాలు రాసి ఉన్నాయి. ఇవి కొంతమందికి అభ్యంతరకరంగా ఉన్నాయి, మరికొంతమందికి చాలా ఇష్టంగా ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఎనియన్ బర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్. ఇది ఎవ్వరికి కూడా అభ్యంతరకరంగా లేదు. కానీ ఇక్కడ వరకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, రాదు కూడా. ఇంకో అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. నువ్వు హిందువుగా కాకుండా వేరే మతాన్ని నువ్వు మార్చుకుంటే నీ తండ్రిని నువ్వు మార్చుకున్నట్టే అని దీనికి అర్థం. ఈ సందేశాలను చూసిన ఒక స్థానికుడు ఆటో డ్రైవర్ ను ప్రశ్నించాడు. హైదరాబాద్ సామరస్యానికి ప్రతీక అని ఇలాంటి సందేశాలు తొలగించాలని సూచించినట్లు వార్తల్లో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. అయితే ఆటో డ్రైవర్ తన వాహనమని తన ఇష్టమని చెప్పినట్లు ఫిర్యాదుల్లో కూడా పేర్కొన్నారు. ఈ ఘటనపై అత్తపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో ప్రకారం అంటే పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి ఆ డ్రైవర్ ను రమ్మంటే సో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా క్వశ్చన్స్ వేయడం జరిగింది. స్టేషన్ కి రావాలని కోరినట్లు పోలీస్ ఆఫీసర్లు తెలియజేశారు. అయితే ప్రస్తుతం కేసు నమోదు కాలేదు, కానీ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సందేశాలు మత విద్వేషాన్ని ప్రోత్సహిస్తాయని అభిప్రాయపడ్డారు. మరికొందరు హిందూ సంస్థలు ఆటో డ్రైవర్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పలు వీడియోలు, పోస్టులు వైరల్ అయ్యాయి. ఆ కొందరిలో ఎవరో కొంతమందిని ఇప్పుడు చూద్దాం. ఆ వాయిస్ లో కూడా ఇప్పుడు చూద్దాం. ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక ఆటో సోదరుడు, హిందూ ఆటో సోదరుడు, తన ఆటోపై చేంజింగ్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అని ఒక అద్భుతమైన కొటేషన్ రాసుకొని హైదరాబాద్ లో మరి ఆటో పైన రాసుకొని తిరుగుతున్నాడు. సో ఇది ఒక్కొక్కటి వినుకుంటా మనం మాట్లాడదాం. ఈయన ఏమన్నాడంటే అద్భుతమైన కొటేషన్. పైది అద్భుతమైన కొటేషనే, ఎవరికి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్య కాదు. జై శ్రీరామ్ అనడం, మనం హిందూ పౌరుడిగా పుట్టినాం కదా, హిందూ పౌరుడిగానే ఉండాలి అని రాసుకోవడం ఓకే. అక్కడి వరకు ఉండకుండా సో భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది తన మత స్వేచ్ఛను వ్యక్తపరచుకోవాలని. కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టమని మాత్రం ఏ చట్టపరమైన నిబంధనలు లేవు. చూడండి, ఈయన హిందుత్వవాది అని అనుకుంటారా, లేదంటే హిందూ మతోన్మాది అనుకుంటారా? అది మీరే కామెంట్ చేయండి. మంచి అద్భుతమైన కొటేషన్ రాసుకుర్రంట. దీని మీద చాలా మంది ఇప్పుడు డిబేట్స్ కూడా నడుస్తున్నాయి. మౌనిక సుంకర, కరాటే కళ్యాణి, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, వీళ్ళు హిందుత్వంలో ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు చర్చించుకుంటున్నారు అనమాట. ఏమనంటే ఆటోలు అట్లా రాసుకుంటే తప్పేంటి అని వాళ్ళు అక్కడ చర్చిస్తున్నారు. ఇక్కడ ఈయన చికోటి ప్రవీణ్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ళని నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. ఈ ఆడియో వింటూ నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు కూడా కామెంట్ చేయండి. సోదరుడికి జోహార్లు. ఒక అద్భుతమైన కొటేషన్ రాసుకున్నందుకు మరి దీనిపై అత్తాపూర్ పోలీసులు స్పందించి ఎవడో కంప్లైంట్ ఇచ్చిండంట. కంప్లైంట్ ఇస్తే మరి అక్కడ నుంచి ఒక ఎస్ఐ అన్న అనొద్దు, సారీ, ఎందుకంటే అన్న అంటే పోలీసుల కోపం అంట. ఎస్ఐ సార్ అనాలి. ఎస్ఐ సార్ గారు ఫోన్ చేసి సదరు ఆటో వ్యక్తికి నువ్వు అట్లా కొటేషన్ రాయొద్దు, నువ్వు అది తీసేయాలి అని చెప్తున్నాడు. మరి నేను ఎందుకు తీసేయాలంటే ఏం తప్పు ఉంది? ఎవరిష్టం వాళ్ళది రాసుకుంటారు. మరి యేసు ప్రభువే ఒక్కడే దేవుడు, యేసునే నమ్మాలి, యేసే ఈ ప్రపంచానికి దేవుడు, యేసు తప్పితే వేరే ఎవరు దేవుడు కాదు అని పలు సందర్భంలో క్రైస్తవులు మాట్లాడతారు. సో ఇక్కడ వరకు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఎవరు హిందుత్వం పేరు చెప్పుకొని మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రతి ఒక్కరిని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు డిబేట్స్లలో కూర్చున్న వాళ్ళు నా సోదరుడు అని మంచిగా ఎంబడే స్పందించి ఎన్నో జరుగుతున్నాయి. హనుమంతోటి జెండా మోయిస్తే ఇప్పటి వరకు స్పందించలేదు. అంత మంచి హిందువులు వీళ్ళు.
ఇంకెన్నెన్నో హిందుత్వంలో ఇవన్నీ జరుగుతుంటే స్పందించలేదు. ఒక హనుమన్ వేషం వేసి బీజేపీ జెండా మోయిస్తూ బీజేపీ ర్యాలీలో డాన్సులు చేపిస్తే కోపం రాలేదు. అంత మంచి వ్యక్తులు వీళ్ళు, అంత మంచి హిందుత్వవాదులు వీళ్ళు. చూడండి, అయితే మతాల మధ్యలో చిచ్చులు పెట్టే వీళ్ళు మాత్రం సోదర భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచిదే. క్రైస్తవులు ఎప్పుడైనా ఈ ప్రశ్న ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ని అడుగుతూ వీడియో చేసిరో చీకోటి ప్రవీణ్ గారిని, నేను కూడా ఒక ప్రశ్న ఏమడుగుతున్నా అంటే, ఏ క్రైస్తవులైనా, ఇది క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా హిందువులైనా కామెంట్ చేయండి, ఏ క్రైస్తవులైనా కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించకపోతే మీరు మీ తండ్రిని మార్చుకున్నట్టే అని ఎక్కడైనా రాసిండ్రా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను, ఎవరైనా రాసిండ్రా చూపియండి. కానీ ఈయన ఏం రాసిండు? బర్న్ హిందూ అని రాసినంత వరకు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, జై శ్రీరామ్ అన్నందుకు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు రిలీజన్ మారితే నీ తండ్రిని మార్చుకున్నట్టే అని అనడానికి వాడెవడు అసలు? సో వాడన్న మాటల్ని ఇంతమంది హిందుత్వవాదులు ఇంకా వాళ్ళని రెచ్చగొడుతూ, అంటే దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ నువ్వు హిందువులో నుండి క్రైస్తవంలోకి రాకపోతే నువ్వు నీ తండ్రికి పుట్టినట్టు కాదు, లేకుంటే నీ తండ్రిని నువ్వు చేంజ్ చేసుకున్నట్టు అని వాళ్ళు కూడా రాసుకోవచ్చా? ఏంటిది అసలు ఇదంతా? అంటే మతాన్ని రెచ్చగొడుతూ ఇవన్నీ చేయడం కరెక్టేనా? సో దానికి వీళ్ళు సపోర్ట్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడు అని రాసుకుంటే శ్రీరామచంద్రుడు లోకరక్షకుడు అని రాయండి, లేకపోతే ఇంకెన్నెన్నో ఉన్నాయి. హిందూ మతంలోనే ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు రాయండి, జై కొట్టండి, లోక కళ్యాణం కోసం దిగి వచ్చిన పుణ్యమూర్తులని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళు చాటింగ్ వేసుకుంటున్నారు కదా, మీరు కూడా చాటింగ్ వేయండి. అంతేగాని ఎక్కడ కూడా ఏ క్రైస్తవులు కూడా, నేను ఈ సందర్భంగా ఎవరైతే మేము హిందువులం అనుకుంటున్నారో వాళ్ళు హిందువులు కాదు, మా దృష్టిలో అయితే వాళ్ళు హిందువులు కాదు. ఇట్లాంటి మతాలను రెచ్చగొట్టే వాళ్ళు హిందువులు ఎట్లయితారు? భారతదేశంలో అందరం కలిసి ఉండాలి అని అనుకున్న వాళ్ళే నిజమైన హిందువులు, నిజమైన క్రైస్తవులు, నిజమైన ముస్లిమ్స్, నిజమైన మనుషులు. అంతేగాని మతాలను రెచ్చగొట్టే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా వాళ్ళు ఆ మతస్థులకు కాదు. సో ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, క్రైస్తవులు అందరూ కూడా తన దేవుణ్ణి చాటింపేసుకుంటున్నారు అని అంటున్నారు కదా. ఏ క్రైస్తవుడైనా రాసుకున్నారా? క్రైస్తవ్యంలోకి రాకపోతే, క్రైస్తవ మతాన్ని స్వీకరించకపోతే నీ తండ్రిని నువ్వు మార్చుకున్నట్టు అని అన్నారా? ఫస్ట్ క్వశ్చన్. ప్రజలారు చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి హిందుత్వవాదులని చెప్పుకొని మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్న వాళ్ళ మీద మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం చూసుకున్నట్టయితే ఎన్నో మతాల మధ్యలో గొడవలు, చిచ్చులు. నా చిన్నప్పుడు ఒకరొకరం కూర్చొని అన్నం తినే వాళ్ళం, ఒకరొకరు తినిపించుకునే వాళ్ళం. అందులో షబానా ఎవరో తెలీదు, ప్రియా ఎవరో తెలీదు. సో మతం అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతం అంటే ఏంటో తెలియదు, ఏ కులం అంటే ఏంటో తెలియదు. అందరం కూర్చొని అంత బాగా తినేవాళ్ళం, ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా అంత బాగా వెళ్ళే వాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయాల కోసం మతాలను వాడుకొని ఈ విధంగా మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ మనుషులను దూరం చేసేస్తున్నారు. ఇది కొంతమంది నమ్మి, ఎస్ అవును నిజమే, నేను ఒక హిందువును కదా, ఎస్ యువర్ ఎ హిందూ, కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దు కదా. తండ్రిని మార్చుకున్నట్టు అనడం ఇది ఎంత ఘోరం చూడండి. ఏ మతస్థులైనా కూడా ఇది రాసుకున్నారా? దీన్ని ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? సో ఇంకా చూడండి ఈ పెద్ద మనిషి ఏమేమి మాట్లాడుతున్నాడో వినండి. అల్లానే దేవుడు, ఈ ప్రపంచానికి అల్లా ఒక్కడే దేవుడు అని ముస్లింలు మాట్లాడతారు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు, వాళ్ళ ప్రేయర్స్ ఉంటాయి. మరి అప్పుడు లేని అబ్జెక్షన్ మరి హిందుత్వం గురించి మాట్లాడితే ఎందుకు వస్తుందో. సో ఇక్కడ ఇద్దరిని క్వశ్చన్ చేస్తుండు ఈయన చీకోటి ప్రవీణ్. క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని. ఇస్లాం వాళ్ళు కూడా అల్లా గొప్ప అని రాసుకున్నాడు, మీరు శ్రీరాముడు గొప్ప అని రాయండి, శ్రీకృష్ణుడు మహానుభావుడు అని రాయండి, ఇంకా ఏమైనా రాయండి. అంతేగాని తండ్రిని మార్చుకున్నట్టు అనడానికి మీకు భారత రాజ్యాంగం హక్కు కల్పించిందా? ఇది కరెక్టేనా? ఇక్కడ చీకోటి ప్రవీణ్ కావచ్చు, ఇంకా చాలా మంది మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వాళ్ళు అనుకోవచ్చు, లేకుంటే మతం పేరు చెప్పుకొని
మనుషుల మధ్యలో గొడవలు పెట్టే వాళ్ళు అనుకోవచ్చు, కొంతమంది వంకర టింకరగా ఉండే వాళ్ళు పేరుకు మాత్రం మతం అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇందులో, వాళ్ళు కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏ క్రైస్తవుడైనా ఏ ముస్లిం అయినా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇది, ఏ క్రైస్తవుడైనా ఏ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కూడా మీరు మతం మారితే, మతం మారకపోతే తండ్రిని మార్చుకున్నట్టే అని వాళ్ళ బండ్ల మీద కానీ, ఆటోల మీద కానీ, బస్సుల మీద, లారీల మీద, దేళ్ళ మీద రాసిర్రో మీరు చూపియండి. అవును, వాళ్ళ గ్రంథం ప్రకారంగా అల్లా ఒక్కడే దేవుడు అని వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథం ఒకటే, వాళ్ళ సిద్ధాంతం ఒకటే కాబట్టి. బైబుల్ ఒకటే, బైబుల్ గ్రంథం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువే వాళ్ళ లోక రక్షకుడు అని వాళ్ళు చెప్పుకుంటారు. సో భగవద్గీత ప్రకారం, రామాయణం ప్రకారం మీరు కూడా అదే చెప్పండి. అంతేగాని రాబోయే తరానికి కానీ, ఇప్పుడున్న తరానికి కానీ మీరు ఏం నేర్పిస్తున్నారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం నేర్పిస్తున్నారు మీరు? బహిరంగంగా వాళ్ళు చెప్పుకుంటే తప్పు లేదు అంటే వాళ్ళు ఏం చెప్పిర్రు? అల్లా నిజమైన దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు చెప్పిర్రు. అంతేగాని ఆ మతాన్ని నువ్వు స్వీకరించకపోతే నీ తండ్రిని నువ్వు మార్చుకున్నట్టు అని ఎక్కడ కూడా వాళ్ళ బోధల్లో కానీ వాళ్ళ రాతల్లో కానీ లేదు కదా. క్రైస్తవ మతంలో కూడా అదే చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవ మతాన్ని నువ్వు స్వీకరించకపోతే నీ తండ్రిని నువ్వు మార్చుకున్నట్టు అని వాళ్ళు ఎక్కడ చెప్పిరో ప్రూవ్ చేసి మాట్లాడాలి కదా. ఇదంతా వరకు కరెక్ట్. సో చూస్తున్నాం కదా, భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే హిందువులలోనే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వేరే వేరే సాంప్రదాయాలు ఉన్నాయి. హిందూ దేవుళ్ళు నమ్మే వాళ్ళు కొంతమంది జై శ్రీరామ్ అంటారు, కొంతమంది అనరు. అలాంటి మతం మారితే తండ్రిని మార్చుకున్నట్టే అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వ్యాఖ్యలకు సపోర్ట్ చేసే వాళ్ళు నిజమైన హిందువులేనా? లేదంటే అందరం కలిసి ఉండాలి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్కుస్ అందరం ఒక్కటే, మనం అందరం భారతీయులమే అనే వాళ్ళే నిజమైన హిందువులా? ఏ క్రైస్తవుడు కూడా నువ్వు క్రైస్తవ్యంలోకి రాకపోతే నీ తండ్రిని మార్చుకున్నట్టే అని ఎక్కడ కూడా రాసుకోలేదు. వాళ్ళ బైబుల్ వాక్యాలు వాళ్ళు రాసుకుంటారు. అలాగే ఏ ముస్లిం కూడా ఇస్లామిక్ లోకి నువ్వు రాకపోతే తండ్రిని మార్చుకున్నట్టే అని కూడా వాళ్ళు ఎక్కడ రాసుకోలేదు. మరి ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్న హిందువులు నిజమైన హిందువులు అవుతారా, లేక మతాల మధ్యలో చిచ్చు పెట్టే మతోన్మాదులు అవుతారా? మీరే కామెంట్ చేయండి. సో ఈ వ్యాఖ్యాన్ని మేమైతే ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. భారతదేశంలో మనం ఉన్నప్పుడు మనుషులందరూ భారతీయులే. అంతేగాని మీ రాజకీయాల కోసము, లేకపోతే మతం రంగు దిద్ది దానికి హిందుత్వం అని పేరు పెట్టి మతోన్మాదుల్లాగా రెచ్చగొట్టకండి దయచేసి అని మేము సవినయంగా నేను తెలియజేస్తూ నా ప్రశ్నల్ని మీకు అడుగుతున్నా. నేను ఒకవేళ ఈ వీడియో మీ వరకు అందితే నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి, విత్ ప్రూఫ్స్తో చూపియండి. ఇప్పుడు ఆటో ఆయన ఎట్లయితే రాసుకున్నాడో అట్లనే రిలీజియన్ చేంజ్ అయితే మీ ఫాదర్ని మీరు చేంజ్ చేసుకున్నట్టే అని ఎట్లయితే రాసిండో అట్లనే క్రైస్తవులు కానీ ఇస్లామిక్ వాళ్ళు కానీ ఎక్కడ రాసిండ్రో నా ప్రశ్నలకు మీరు జవాబిస్తూ మీరు చూపియండి. సో ఇది చూసినాం కదా ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి హిందుత్వవాదులు అని చెప్పుకుంటున్న మతాన్ని దిద్దుకొని మనుషుల మధ్యలో చిచ్చు పెట్టే ఇలాంటి మనుషుల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.